నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరోజు మనమైతే ఈరోజు ఒక సోడా బండి దగ్గరికి అయితే వెళ్ళి ఒక ప్రాంక్ టైప్ చేద్దాము, కానీ ఒక మెసేజ్ కూడా ఇస్తాను దాంట్లోనే. కాబట్టి మీరు ఎవరు నన్ను తప్పుగా అనుకోకుండా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మధ్య అయితే స్కిప్ చేయకండి, ఒక మంచి మెసేజ్ అయితే వస్తుంది. కాబట్టి వీడియోలోకి అయిపోదాం రండి. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూలేబొమ్మ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే సోడా బండి అయితే వచ్చేసింది. గవర్నమెంట్ ఇప్పుడు రూల్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో అయితే సోడా బండ్ల మీద అయితే కేసు వేస్తున్నాయి. కల్తీ అయితే జరుగుతుందని, రోజుకి కనీసం వాళ్ళు 5,000 నుంచి 10,000 దాకైతే సంపాదన అయితే జరుగుతుందని గవర్నమెంట్ వేసింది. అలాగే పన్ను అయితే కట్టట్లేదని మన గవర్నమెంట్ అయితే తెలియజేసింది. వాళ్ళ మాటలోనే తెలుసుకున్నారండి. అన్న, ఎవరిదన్న ఈ సోడా బండి? అన్న మీదేనా? మీ అల్లుడా? అలా ఇప్పుడు సోడా బండి మీద గవర్నమెంట్ నిందేసింది, దాని మీద ఏమంటారు మీరు? ఇప్పుడు సోడా బండి మీద ఉంది కదా, ఇప్పుడు కల్తీ మొత్తం కల్తీ చేస్తున్నారంట. ఉప్పు కాడి నుంచి తాగే సోడా కాడి నుంచి మొత్తం కల్తీ చేస్తున్నారంట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు రోజు సంపాదన 5,000 నుంచి 10,000 దాకా ఉంటుందంట. మా సంపాదన రోజుకి వచ్చి 800 కాడ నుంచి 700. సోడా బండేనా? మాది సోడా బండి. నీదన్నా? కల్తీ ఉందన్నారు కదా, అవునన్నా. చెక్ చేసుకోమని ఎవరినైనా సరే చెక్ చేసుకో అన్నా. అలా కాదన్నా, ఒక్క నిమిషం అన్నా. మీ పేరు? మా పేరు వీరస్వామి. వీరస్వామి. మాది సోడా బండి. రోజుకి వరకు సంపాదన. ఎండాకాలం అయితే ఈ కాడ నుంచి 1200 ఉంటది. మీరు చూసారు కదా, 1000 కాడ నుంచి. ఎండాకాలం అయితే ఎండాకాలం ఒక్క నిమిషం అన్నా. చూసారు కదా, ఎండాకాలం అయితే 1000 నుంచి 1200 వరకు ఉంటదంట. మామూలుగా అయితే 5,000 నుంచి 10,000 దాకా ఉంటదంట. లేదు, ఎప్పుడు లేదు. 1200 కాడ నుంచి 7 రూపాయల కాడ నుంచి 1200 దాకా, కానీ 5,000 10,000 సంపాదన మాది కాదు. రోజుకి ఇప్పుడు 200-300 200-300 ఏ నెల, రెండో నెల, 4వ నెల కాడ నుంచి 8 నెలల కాడ నుంచి 1200 దాకా ఉంటది. గవర్నమెంట్ నిమ్మకాయ వచ్చి 2 రూపాయలు తీసుకుంటారు మా దగ్గర. మామూలుగా చూసినట్లయితే నిమ్మకాయ కాడి నుంచి మీరు తాగే సోడా వరకు కల్తీ చేస్తున్నారు అంటున్నారు. చెక్ చేసుకోమని ఎవరినైనా సరే. చెక్ అంటే చెక్ కాదు, మీ మాటల్లో మీరు ఏం చెప్తున్నారు? మేము ఒరిజినల్ అంటాం, మా మాటలు మీరు నమ్మొద్దు. మీకు ఎవరికైతే డౌట్ ఉందో చెక్ చేసుకోమనండి. ఒకసారి ఇవ్వండి, మేము చెక్ చేస్తాం. ఏం చెక్ చేస్తాం? ఆ నిమ్మకాయ ఇవ్వండి. చూస్తున్నట్లయితే ఈ నిమ్మకాయకి చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఈ 2 రూపాయల కాయ అంటున్నారు. ఆయన మాటల్లో చూసినట్లయితే ఇది ఫ్రెష్ కాయ అని చెప్తాను, కానీ దీనికి హోల్స్ అయితే చాలా బాగా ఏదో పుచ్చిపోయిన నిమ్మకాయ లాగుంది. అది పట్టుకోండి. మీ ఉప్పు చూపిండి అన్న. ఏమో మీరు కలుపుతారేమో, ఎవరికేం తెలుసు? అదేం లేదు సార్, అదేం లేదు. మీది సోడా బండేనా? మీకు ఎలా తెలిసింది? ఉప్పు టాటా ఉప్పు మేము వాడేది. టాటా ఉప్పు మేము వాడే టాటా అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నట్టే. టాటా ఉప్పు వాడతాం, ఒరిజినల్ నిమ్మకాయ వాడతాం. కాకుండా దీని మీద మచ్చలే గానీ కోసి చూస్తే మీకు తెలుస్తుంది దీని ఎవరం. కోసి చూపి పర్లేదు, అక్కర్లేదు. ఉప్పు అయితే బెస్ట్ క్వాలిటీ లెక్కనే ఉంది. ఒరిజినల్ పైన మచ్చే కనబడుతుంది. ఒరిజినల్. మేము సమాధానం దీనికి రావాలి. నువ్వు ఉండాలా కాసేపు. పైన మచ్చ కనపడుతుందా? కనబడుతుంది. నీ కాయ ఏమనిపించింది నీకు? ఫ్రెష్ గానే ఉంది కాయ అయితే. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అమ్మేది క్వాలిటీ. ఇప్పుడు మీరు క్వాలిటీ 10,000-5,000 అనుకుంటున్నారు కదా, అవన్నీ వేస్ట్ మాటలు. మాకు మిగిలేదు రోజుకి వచ్చి 700 మిగులుతాయి. ఓనర్ మీ పేరు? వీరస్వామి. మాటల్లో చూసినట్లయితే మామూలుగా ఫస్ట్ చెప్పినట్టయితే అబద్ధం అని అనుకున్నారు. రోజుకి 10,000 ఖచ్చితంగా సంపాదిస్తాడని అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన మాటల్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన రోజుకి 1,000 రూపాయల నుంచి 1,200, అది కూడా సీజన్ అయితే సంపాదిస్తాడని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక అతను. మీ పేరు? వీరస్వామినా? మళ్ళీ రెండో వీరస్వామి అయితే అడగదాం. మీ మాటల్లో చెప్పండి. మీరు బండి ఓనర్ అంటున్నారు, మొత్తం ఇతను మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి మీ వంతు. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒరిజినల్ అదే మీ మాట. కాసేపు ఆగాలి నువ్వు. నిమ్మకాయ పట్టుకో జాగ్రత్త. చెప్పండి. ఏం కల్తీ మా వాళ్ళని చూసి చెప్పు. ఏం కల్తీ చేయము. ఫిల్టర్ నీళ్ళు, కూలింగ్ నీళ్ళే. ఫిల్టర్ నీళ్ళేనాయి? ఒకసారి చెప్పండి. చాలు చాలు. ఇదిగో
ఆ క్యాన్లో నీళ్ళు కూడా చెక్ చేసుకుని తెలిస్తే. ఇప్పుడు నీళ్ళ ఈ సోడానా? కూలింగ్ నీళ్ళేనా? దీంట్లో పెడితే సోడా అవుతాయి. నీళ్ళైతే ఇది మినరల్ వాటర్ లేవే, ఐస్ కలిపితే ఎలా ఉంటాయి. ఇదిగో ఇది మినరల్ వాటర్, నీకు తెలిస్తే చెక్ చేసుకో. ఇదేనా? మీరు మామూలుగా క్యాన్ కొంటారా లేదంటే బయట పట్టుకుంది? క్యాన్ కొంటాం, కావాలంటే ప్యాంటర్ కూడా చూపిస్తాం. అంత అవసరం లేదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది క్యాన్ ఎంత పడుతుంది మీకు? మాకు ఇదైతే 15 రూపాయలు, మామూలు 25 లీటర్ల క్యాన్ అయితే 3 రూపాయలే. 3 రూపాయలే అంటే మేము గవర్నమెంట్ పెట్టారు మాకు. బయట అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు తీసుకుంటారు. మా గవర్నమెంట్ పెట్టారు 3 రూపాయలు క్యాను. ఇప్పుడు మీరు రూపాయలు మాకు ఇచ్చి క్యాను. ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఏమి లేదు. ఇప్పుడు మీకు సోడా ఖర్చు ఒక 2 రూపాయలు అయిపోతే మీరు దాన్ని 20 రూపాయలు అమ్ముతున్నారని చెప్తున్నారు. అది కూడా కల్తీ సరుకు అమ్ముతున్నారని చెప్తున్నారు. ఒక్క నిమిషం. అదే ఇప్పుడు ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారు? 20 రూపాయలు మీకు ఎంత పడుద్ది? మాకు సాల్ట్ కాడ నుంచి మీరు చూశారు కదా, మేము అమ్మే సరుకు ఒరిజినల్ ఉంటది. తీసుకునే రూపాయి నిజాయి తీసుకుంటాం. ఆ దాంట్లో ఏదన్నా డూప్లికేట్ అనుకుంటే మీరు దాన్ని నిరూపిస్తాండి డూప్లికేట్ ఇదని. అది మీరు మామూలుగా ఎక్కడ పెడతారు బండి? ఇదే మేము పొగతోటలో పెడతాం. ఇది ఆయన బండి? ఇది ఆయన బండి. మీ ఇద్దరు అన్న తమ్ముల? వీరాస్వామి బేమారిది. ఇద్దరు పేర్లు ఒకటి వీరాస్వామి. వాళ్ళు చేమలు తిన్నోళ్ళు, మేము బేమారపోలం. ఓకే. మీరు చూసినట్టయితే మళ్ళీ మర్చిపోయా, మీరు తాగిన కప్పులు కస్టమర్లకు ఇచ్చే కప్పులు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద పడేసి మళ్ళీ సగం దేశానికి మీ సోడా బండోళ్ళు, అదే మీ సగం దేశానికి చూసినట్టయితే సగం దేశానికి సోడా బండోళ్ళు కప్పులతోనే రోడ్డుని మొత్తం గబ్బు చేస్తున్నారు. దానికి మీ ప్రశ్న పాట ఎక్కడ కూడా ఎవడో పనికి మాలో తాత తీసుకుపోయి పడేయాల్సిందే కానీ మేమైతే ఇక్కడ పడేసినా తెచ్చుకొని మేము అక్కడ చెత్తపల్లి వేసుకుంటాం. అలాంటి వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇస్తారు? మేము ఎంటాడు కొంతమంది అక్కడ ఏ బాగా అంటాం, నీ బోటోడు ఎంటాడు, ఒకడు ఎండ నా ఇష్టం వేస్తాను అంటాడు. మనం ఏం చేయలేము, డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఏం చేయలేదు. ఇప్పుడు వాడు ఎక్కడ పడేసాడు అనుకో, వాడు మేము తెచ్చుకొని వేసుకుంటాం. వాడు ఎక్కడో పడేస్తే మనం తెచ్చి వేసుకోలేము. ఇప్పుడు చూసినట్లయితే ఆయన మాటల్లోనే ఆయన ఆవేదన మొత్తం చూస్తున్నాం కదా మనం. ఇంకోటి ఏంటంటే మీరు వాడే కత్తి తుప్పు పట్టి పోయిన కత్తి ఉంటదంట. పొరపాటు ఇదిగో చూసుకో. అసలు ఈ రోజు ఉదయాన్నే సరుపు పెట్టి షాంపు పెట్టి కడుగుతాం మేము. సరుపు పెట్టి మామూలు కత్తే తీసుకోవచ్చు కదా, ఇది ఎందుకు ఈ గిన్నె? ఇదిగో మేము సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా సాల్ట్ తీసుకుంటే కత్తితో రాదు. ఓకే. ఇది స్టీల్ గేటి, మనం అన్నం వండుకుంటే కూరగాయలు పెట్టుకుంటామే. మళ్ళీ మరొకటి మీరు ఉప్పు చాకు అన్ని కోసేటప్పుడు మీరు గ్లౌజులు గీజులు ఏం వేసుకోవట్లేదంట. ఎందుకు వేసుకోవట్లేదు అని ప్రశ్న. మేము ప్రతిసారి పట్టుకుని నేలతాం, మేము వాటర్తో మేము పని చేసుకునేది. వాటర్తో 10 సార్లు చేయగడుకుంటాం. ప్రతిసారి కడుక్కుంటారని మనకి ఎలా తెలుస్తుంది? మీరు నమ్మాలంటే కొనుక్కునే వాళ్ళు మీరు చూసుకోవాలి అన్ని. మేము కడుక్కుంటామని మీరు నమ్మితే తాగతారు. మీకు ఏదైనా యూనియన్ ఉందా? సోడా బండి యూనియన్ ఏదైనా ఉందా? మీరు ఇక్కడ ఈ స్టాండ్ లో ఇక్కడే మేమే అంటే ఒకటి రాజకీయాలు నడుస్తుంటాయా? రాజకీయాలు నడవం. మేము బండి పెట్టి ఇక్కడ ఇల్లు ఉంది కదా, హాస్పిటల్ కావచ్చు, ఇల్లు కావచ్చు, అతను నమ్ముకుంటాం. మేము డబ్బులు కట్టాం, ప్రేమ అభిమానాలు అంతే. ఇప్పుడు మేము నమ్ముకుంటాం. మీకు నెలకి ఖచ్చితంగా 1 లక్ష రూపాయల దాకా వస్తుంది అంట. రావు, ఖచ్చితంగా వస్తాయని రావు. నాకెందుకో అనుమానంగా ఉంది ఈ సోడా బండి వెనకాల స్కామ్ వెనకాల ఈ తాతయ్య అయితే ఉన్నాడని అనుకుంటున్నాను నేనైతే. నువ్వెందుకు ఊరికమంటే వచ్చి చెప్తున్నావు కాబట్టి దీంట్లో ఈ స్కామ్ లో ఈ తాతయ్య హస్తం అయితే ఉందని అనుకుంటాను. మీ పేరేం పేరు? నా పేరు మా అల్లుడేనా? అల్లుడు కాబట్టి స్కామ్ లో పాల్గొన్నానని చెప్తున్నాడు. బేల్దార్ పని నేను చేసే సోడా పని. నేను బేల్దార్ పని చేస్తా, సోడా పని చేస్తా. 3 నెలలు సోడా బండి వేస్తా. 3 నెలలు బేల్దార్ పని చేస్తా. 3 నెలలు బేల్దార్ పని చేస్తా. మిగతా నెలలు 3 నెలలు సోడా బండి వేస్తా. సంవత్సరానికి 12 నెలలు. 3 నెలలు పోతే ఎన్ని నెలలు ఉంటాయా? ఇంకా ఎన్ని ఉంటాయి? ఇంకా 9 ఉంటాయి. 9 నెలలు బేల్దార్ పని చేస్తా. కష్టసుఖాలు మాకు తెలుసు. 3 నెలలే చేస్తాం. మాకేంటంటే అయితే మీ మనస్సాక్షి చెప్తున్నారు ఏంటంటే మేము ప్రజలను మోసం చేయము, ఎక్కడ క్లాసులు పడేము, వాడను, కల్తీ వాడను. మేము కూడా ఒక నిజాది పనులు ఎవడో ఏదో చేశాడని చెప్పి మేము చేయము. మనం అమ్ముకున్న రూపాయి మనం ఊరికి ఇట్లేదు. ఇప్పుడు 20 రూపాయలు పెట్టి సోడా ఇస్తున్నాం కదా, వాళ్ళ కాడ మన అనేక. చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే మీరు వాడేసిన కప్పులు గోతం పట్లో ఉంచుకొని అవి మళ్ళీ పెడుతున్నారని ఉన్నాయి. దాని మీద మీ ఎవరినో నిలిపిమను. దాని మీద మీ అభిప్రాయం? అది ఎవరినో మేము కడిగేసి ఇప్పుడు తాగారు, ఈ గ్లాస్ తాగారు కదా,
దీన్ని కడిగి మళ్ళీ సోడా వేస్తున్నట్టు ఎవరినో నిరూపిమ్మను, ఎవరినైనా సరే. అది చూసినట్లయితే అదైతే అబద్ధం అని మన వేణుస్వామి ఎవరినైనా సరే, దమ్మున్నోడు ఎవడైనా సరే దీన్ని కడిగి మేము సోడా వేసినట్టు నిరూపిమ్మను. అది దమ్మున్నోడు ఎవడైనా సరే, దమ్ముంటే వీరస్వామి అంతే కదా మీ వీరస్వామి. వీరస్వామి దగ్గరికి వచ్చి నిరూపిమని అయితే మన నిరూపిమ్మను. ఏ దగ్గర అయితే నిరూపిమంట అడ్రస్ వచ్చి పూలేబొమ్మ, అదేంది పూలేబొమ్మ పుల్ల హాస్పిటల్, పూలేబొమ్మ పుల్లయ్య హాస్పిటల్ ఎదురుగా అయితే బండి అయితే ఉంటది. వీరస్వామి అయితే ఉంటాడు, వచ్చి ప్రశ్నించండి, నిరూపించండి. అందరి దగ్గర మేము చెప్పం, అందరి దగ్గర చెప్పరంట. ఎవరైతే పర్టికులర్ గా మేము ఈ గ్లాస్ వాడు తాగేసి ఇదిగో తాగిన గ్లాస్ ఇది, దీన్ని కడిగి సోడా వేసినట్టు ఎవరైనా నిరూపిమ్మను, దమ్మున్న మగవాడిని ఎవడైనా. మళ్ళీ మీరు ఏదైనా జాతరలు జీతల దగ్గర పెట్టుకున్న ఎక్కడైనా సరే పెట్టుకున్న మేము ఎక్కడైనా మేము ఆడైతే ఉంటామో మమ్మల్ని రికార్డ్ చేసుకో. ఒక జాతరలు కావచ్చు, తిరణాలు కావచ్చు. ఒక క్వశ్చన్ ఏందా అంటే, మీరు జాతరలు అలాంటి దగ్గరికి అడగనివ్వండి. జాతరలు అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అధికంగా రేట్లు పెంచుతున్నారని ప్రశ్న. దానికి ఈ రేట్లు కంటే ఎక్కువ తీసుకో, ఇంతైనా సరే ఒక 5,000 అమ్మినా సరే ఈ రేట్ కంటే ఎక్కువ తీసుకో. మీకు జాతరలో అప్పుడు 5,000, ఇప్పుడు ఇందాకే మన పెద్ద అంటే 1200 చెప్పే నీకు ఏదో మాట్లాడబాగు అక్కడ రికార్డ్ అవద్ది. క్షమించండి వీరస్వామి దగ్గర నుంచి అయితే నేను క్షమాపణ కోరుకుంటున్నాను. క్షమాపణ మాట్లాడుతూ ఉపయోగం, అది సరదాకి మాట్లాడు. మహేష్ గారు ఒకసారి మహేష్ గారు ఇక్కడ ఒకసారి నన్ను ఫోకస్ చేసుకోండి. వీరస్వామి దగ్గర నేనేదో మాట వరుసకి అన్నానని అన్నాడు, అంతేగాని 5,000 అయితే సంపాదన రాదండి. అక్కడ కూడా జాతర దగ్గరికి వచ్చినప్పుడు వీరస్వామి దగ్గర అయితే నంబర్ తీసుకుంటాను. అప్పుడు మీరు రండి, మీరు వచ్చి వీరస్వామి దగ్గరికి వచ్చి కేవలం 20 రూపాయలు అమ్ముతాడంట. ఏం వీరస్వామి? 20. మీ వీరస్వామి ఏమంటారు? 20. బామ్మర్ది గ్యారంటీ కూడా భావిస్తానని మన కెమెరా ముందు అయితే చెప్పడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళాం, రొట్టెల పండుగ తెలుసా మీకు? రొట్టెల పండుగ జరగదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అక్కడ ఒక దగ్గర వెళ్తాం, ఏ జాతరకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? వెళ్ళవు అంతే, మాకు ఇష్టం. వెళ్ళవు, ఖచ్చితంగా వెళ్ళాలి కదా. వెళ్ళవు మా ఎందుకంటే అక్కడ ఏదేదో జరుగుతూ ఉంటది, భరాయించలేము. స్కామ్లు జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి, అన్ని మేము భరాయించలేము. మీకు ఎప్పుడు చేయాలి? వెళ్ళేది ఏంటంటే ఒక రొట్టెల పండుగకి వెళ్తాం, లేదంటే ఇక్కడ పెట్టుకుని అమ్ముతాం. సరే, లేదంటే బండి ఇంట్లో పెడతాం. లేదంటే మీకు సంపాదన లేని దగ్గర బండి పెట్టి మీకు ఏం లాభం? ఏ సంపాదన గురించి కాదు, మేము ఒక రొట్టె సరదాకి మీరు బండి పెట్టుకున్నారా? ఎక్కడికి ఏ తిన్నాళ్ళకి వెళ్ళాం, ఒక రొట్టెల పండుగకి వెళ్తాం. అదే ఇప్పుడు మీకు ఇక్కడ సంపాదన లేదంటున్నారు కదా, బయట దగ్గరికి వెళ్తే సంపాదన ఉంటది కదా. సంపాదన ఉంటది కదా, ఎందుకు వెళ్ళం? అంతే, అదే సంపాదన కోసమే కదా ఈ బండి. మీ బతుకు లేదు వెళ్ళం, అదేంది అది అంతే. దీంట్లోనే మీరు 50 వచ్చినా చాలు, మాకు 50 వచ్చినా చాలా, లక్షలు మాకు అవసరం. అదేంది 50 వచ్చినా చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 50 ఏం సరిపోతుందని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చాలు, మాకు 50 ఏం చాలు. మీకు ముందు అలవాటు ఉందా? మా అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని అలవాట్లు. మీకు 50 రూపాయలకి ముందు వస్తుందా? రాదు. 50 రూపాయలకి 40 రూపాయలు అప్పు చేసుకుని అప్పు చేసి మనం బతకడం, కష్టం చేసుకుని బతకడం గొప్ప కదా. లేవు పొరపాటున దొంగతనాలు లేవు. ఒక ఏదో అడుగుపోయి 10 రూపాయలు ఆడికి వస్తున్నాయి, ఆడికి పోయి సంపాయము, దీన్ని నమ్ముకుంటాం. మళ్ళీ ఇంకోటి నమ్ముకున్నా అని చెప్పి ఆడికంటే ఆడికి వెళ్ళాం. కష్టం పెట్టేదాని మీద ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కానీ సరైనడు అయితే మమ్మల్ని ఇక్కడ రికార్డ్ చేసుకో. ఏ కేంద్రాలు జరుగుతుంటాయి కదా నెల్లూరు జిల్లాలో, మొత్తం రికార్డ్ చేసుకో. అక్కడ కనిపిరు ఒక రొట్టెల పండుగ చూపిస్తూ, రొట్టెల పండుగ కనపడుతుంది. వీరస్వామి చెప్పింది ఏందయ్యా అంటే, ఒక్క రొట్టెల పండుగ దగ్గర తప్ప ఏ జాతర ఏ ఊర్లో జరిగినా, ఎక్కడ ఏం జరిగినా కనిపీను. వీరస్వామి బావా కనిపిడు, బామ్మర్ది కనిపిడని హామీ ఇస్తున్నాడు. ఎందుకయ్యా అంటే అది వాళ్ళ దాని సంస్కారానికి ప్రతిరూపం అని చెప్తున్నారు, అంతే కదా వీరస్వామి. ఇంకోటి ఏంటంటే మోసాలు కల్తీలు చేయను, మీరు పన్ను కట్టట్లేదు అనే దానికి కూడా ఆన్సర్ అయితే చెప్పాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళు నేను కడుతున్నా. ఎంత లక్ష రూపాయలు కడుతున్నారు? ఒక తోటలో పోలీసు వాళ్ళకి ట్యాక్సీ కడుతున్నాం, ఏదో 150 అట్లా ఏదో బండి పెట్టుకుంటున్నారు. రోడ్డు మీద ఇదే ఉంది, మెయిన్ రోడ్ ఇది. రోడ్డు మీద పెడతాం. మీరు అడగొచ్చు కదా, మాది ఇది కష్టం, మా కష్టానికి మేము ఎందుకు కట్టాలని అడగొచ్చు కదా. అడుగుతాము, అడిగితే వాళ్ళు ఏమంటారంటే కట్టాలి రా, ఇది అదొక రూల్స్ అంటారు, కడతాం. 5 లెక్కలే కదా, ఎందుకంటే మాకు 150 రూపాయలు వచ్చింది సపోజ్ చెప్తా. మీకు 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళకి ఇచ్చామనుకో, రెండోసారి మళ్ళీ మాట్లాడరు, మీకు సపోర్ట్ గా ఉంటారని మీ ఆలోచన. మా ఆలోచన అది చాలా వరకు కరెక్ట్ కాదు. మీరు కూడా కాదంటే మీరు కూడా దాన్ని ఇంకో విషయం కూడా చెప్తుంటావా, నిజాయితీకి రోజులు లేవు.
అలా అని మనం నిజాయితీని పోగొట్టుకోకూడదు కదా. నిజాయితీగా ఉండడం వల్లే కదా కల్తీ అవన్నీ స్టార్ట్ చేయకుండా ప్రత్యక్షంగా మీరు మంచిగా ఉన్నారు. మీరు అలాగే పక్కన వాళ్ళు తయారు చేసి మీరు కల్తీ స్టార్ట్ చేసి కల్తీ అని మాట్లాడుతున్నారు కదా. చెప్పండి. మా బండ్లు వరకే ఉంటాయి, సిలిం బట్టలు బండిలు కూడా పెడుతున్నారని బయట టాక్ ఉంది. దాని మీద ఏమంటారు? మామూలుగా అడుగుతాను చెప్పే నీకు మా గురించే మాట్లాడు. పక్కన ఇప్పుడు మాట్లాడేది ప్రత్యేకంగా వీరాస్వామి బండి గురించి కాదు, అర్థమవుతుందా? సోడా బండ్ల మీద ఆరోపణ వచ్చింది, ఆ జవాబులు మేము ఇవ్వలేము. సోడా బండి అంటే 10 మంది ఉంటారు. ఏ జనం మా గురించి అయితే మేము మాట్లాడతాం, ఏ సోడా బండి గురించి అయితే మాకు అవసరం లేదు. నేను అడిగింది ఏంటంటే సోడా బండిలు అంటే సోడా బండిలు వ్యక్తులు అంటే దాంట్లో మీరు ఉన్నారు, నెల్లూరులోనే కొన్ని 100 బండ్లు ఉన్నాయి. ఆ 100 బండ్లలో ఎవరెవరు బండ్లు ఇప్పుడు మా కాడ ఇప్పుడు గంట సేపు నుంచి నువ్వు మమ్మల్ని ఏదో చేసావు. ఏం చేయలేదు, నేను మీకు సపోర్ట్ గానే మాట్లాడాను వీరాస్వామి గారు. ఇప్పుడు గంట సేపు మా కాడ సమాధానం చేసావు. చెప్పండి. ఏరియాలో కాదు, ఏరియాలో ఉండేదంటే ఒక రకంగా ఓ నువ్వు ఇనపండి బండి సిప్పుబడిన బండి అన్నావు కదా, ఆడే పోయి దాన్ని రికార్డ్ చేయి. అయాలతో వదలబాకు, దాన్ని అయాలతో వదలబాకు, దాన్ని పెంచు, దాన్ని పెద్ద తిన్నాలన్నావు కదా, తిన్నాలి కాదు చూడు, 12 లెక్కలకు చూడు, 12 లెక్కలు చూడు. వాడు ఏమి నీళ్ళు పోస్తున్నాడా, వాడు ఏమి అమ్ముతున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు అని ఒకరోజు వదలమాక, ఇప్పుడే పబ్లిక్ చేయమాక, అది కూడా చెప్తున్నాను నీకు. ఇది చూడు అది చూడు చూడు మమ్మల్ని రోజు చూడు. వీరాస్వామి గారు ఏం చెప్తున్నారంటే మంచి చూడు చెడు చూడు దాని రెండు కలిపి ఏదైతే ఉందో దాన్ని పబ్లిక్ కి తెలిసేలా చేయని వీరాస్వామి బామ్మర్ది గారు అయితే చెప్తున్నారు. వీళ్ళ మాటల్లో అయితే నిజాయితీ అయితే నాకైతే కనిపించింది. మీరు ఎంతవరకు నిజాయితీ? ఈ రోజు కాదు, ప్రతి రోజు టార్గెట్ చేయి. అవసరం లేదు వీరాస్వామి గారు, మీ మాటల్లోనే అర్థమైంది మీరు నిజాయితీ, మీ గర్వం మొత్తం. కాబట్టి మాట్లాడతాం. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకున్న మీరు నిజాయితీగా ఉండండి, మిమ్మల్ని అదే నిలబడుతుంది. ఓకేనా? మీరు ఇప్పుడు సెలవు తీసుకోండి, మీ పెద్ద ఆయనతో మాట్లాడతాను. మీరు రండి, ఇట్ట నాకు నుంచి మాట్లాడుతా ఉన్నారు, మాట్లాడండి. ఏమన్నా నేను మా అల్లుడు ఇప్పుడు ఇక్కడ బండి సోడా బండి కాడ అల్లుళ్ళు మేనల్లుళ్ళు బావలు బామర్దులే ఉన్నట్టు. ఇవాళ వచ్చిన పని లేకపోతే వచ్చిన పని లేకపోతే నువ్వు సోడా బండి దగ్గరకు వస్తావు, ఫ్రీగా సోడాలు తాగుతూ ఉంటావా? ఇప్పుడే వచ్చి మా అల్లుడితో మాట్లాడతా కూకున్నా. ఏం మాటలుంటాయి అల్లుడితో ఏం మాట్లాడ ఏముంటాయి చెప్పండి మా వాళ్ళకి. ఏమి లేదు. మీరు చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ సోడా బండి స్కాముల్లో మీరైతే ఉన్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక్క మాట వాళ్ళు అడిగే ముందే నువ్వు 2-3 మాటలు రిపోర్టర్ తో చెప్తున్నావు కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. మా వాళ్ళకి చూసి చెప్పండి. లేదు ఏమి లేదు. మీరు ఇందాక బూతులు కూడా వాడినట్టు నాకు వినపడింది. బూతులు బూతులు ఏం వాడలేదా? బూతులు మాట్లాడతారా? సరే, చెప్పినట్లయితే ఈ స్కాముల్లో అయితే నీకు బాగా ఏం లేదు. ఏం లేదు. మీ పేరు? నా పేరు తిరుపతి. ఆయన చూసినట్టుంటే 4 క్వార్టర్లు పొద్దున్నే తాగేసి వచ్చినట్టున్నాడు. కాబట్టి మనం వీరస్వామి బామ్మర్దిని అడిగేటప్పుడే పుంజుకొని 4-5 మాటలు ఎక్కువ చెప్పేస్తున్నాడు. నన్ను నెట్టేస్తున్నాడు. చూసినట్లయితే నెడుతున్నాడు. ఈయన చూసినట్టు ఈయన వేషాలు చూసినట్టయితే ఆయన ఖచ్చితంగా 3-4 పిల్లలు కూడా ఉండొచ్చు నాకు తెలిసి. 5 ఎత్తుకోవడానికి ఏం ఎత్తుకుపోవడానికి? నన్ను ఈయన పెళ్లి చేసుకుని 3-4 పెళ్లి చేసుకుంది ఆయన ఎత్తుకోపోవడానికంట. ఆయన చెయ్యి లేపాలన్నా ఇంకొక పిల్ల, ఈ చెయ్యి లేపాలన్నా ఇంకో పిల్ల ఉండాలంట. అంటే ఎందుకని కాదు, లెక్కలేదంట. ఆయనకి ఉన్న భార్యలు అయితే ఆయనకే తెలియదంట, కట్టుకోవడం పోతా ఉన్నావే అంత. అంతేనా? కదా లేదు. మా అల్లుడు ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా లేస్తే లుంగీలు వేస్తున్నాడు. అంతేనా? కూతురు పెట్టాడు. సరే, ఆయనని మనం ఎక్కడ వ్యతిరేకం చేస్తామని ఆయన కూతురు బిడ్డ మనవడి బిడ్డ అని ఖచ్చితంగా అయితే గొప్పలు చెప్పుకుంటూ మనల్ని అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తాం. లేదంటే 10 మందిని తీసుకొని వచ్చి కొట్టిపిస్తానని అయితే మాత్రం పెద్ద అయితే చెప్పడం జరుగుతుంది. అంతేనా? కెమెరా రండి. మీరు చెప్పిన మాటల్లో చూసినట్టయితే ఇంకా కాసేపు ఉంటే ఇంకో 10 మందిని తీసుకొచ్చి కొట్టిపిస్తాననే మాటలు అయితే మీ దగ్గర నేను చూస్తున్నాను. నిన్ను కొడితే సరే ఇదో ఊరినే వీడియోలే, ఇదంతా ఊరినే. ఇదో ఆయన మేమిద్దరం
పేరుకి బంధువులు కాకపోయినా ఈ మధ్యలో అయితే బంధువులు అయిపోయాం. థ్యాంక్స్ అయితే ఏమనుకో ఊరికనే కామెడీకే అంగల్ ఇదో ఏలే ఇది మా ఛానల్ తరఫున వీడియో చేసాం. అసలు ఇదే లేదు ప్రభుత్వం ఏం లేదు ఊరికనే మేము వీడియో చేసాం. ఏంటంటే దీనివల్ల చెప్పా ఇంకోటి చెప్తున్నా కదా, దీనివల్ల మీరు సోడా బండిలో అందరూ ప్రతి ఒక్కరు ఎంత నిజాయితీగా ఉన్నారో, నేను మాట్లాడింది కూడా కావాలని దానికోసమే, ఎంత నిజాయితీగా ఉన్నారో తెలుస్తుంది ప్రజలు. నేను కూడా చెప్పే కదా, నేను ఎవరైనా సరే మాది ఇది పడపడని ఇవన్నీ ఎక్కడ లేదు, ఇవన్నీ అబద్ధాలే, నేను చెప్పిన అన్ని అబద్ధాలే. కానీ దీనివల్ల మీకు మంచి జరిగింది. ఏంటంటే మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో తెలిసింది. ఏమన్నా అంతే కదా, ఈ రోజు రాసింది ఇంకొక రోజు రావచ్చు. కాబట్టి కాబట్టి మా ద్వారా అది నీళ్ళు పోసాడంట, కాలంలో నీళ్ళు పోసి అమ్మాడని ఒకసారి వచ్చింది, కాలంలో వచ్చింది. అవునవును. కాబట్టి మా ద్వారా ఈ నింద కూడా చూసాడు, వాడు కూడా తెలుసుకుంటాడు. కాబట్టి ఈ నింద నా ద్వారా పోవాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. ఏమనుకోమాకండి, ఏమైనా తప్పుగా మాట్లాడంట ఏం లేదు, సరే ఏం లేదు, ఖచ్చితంగా అలా ఏమనుకోమాకన్నా. సరే 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 వీరస్వామి బామ్మర్ది. ఓకే బాయ్. వీరస్వామి స్క్వేర్ సరే.